హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీలోని 8వ చాప్టర్ అయినటువంటి గణిత శాస్త్ర అభ్యసనలో వెనుకపాటుతనము, అల్పసంఖ్యాకులు, గిఫ్టెడ్ లెర్నర్ ఐడెంటిఫికేషన్, పునరభ్యసన సాధనాల గురించి తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులు. గణితంలోనే అత్యధిక ప్రతిభా పాఠవాల్ని ప్రదర్శించడమే గాక ప్రతి విషయంలోనూ అందరికంటే ముందుగా తన స్థాయికి మించిన సమస్యల్ని పరిష్కరిస్తూ గొప్ప మేధస్సును ఉపయోగించే విద్యార్థులనే ప్రతిభావంతులైన విద్యార్థులని పరిగణిస్తారు. అయితే వీరి యొక్క ప్రజ్ఞాలబ్ధి 140 కంటే ఎక్కువగా ఉంటుంది. ప్రతిభావంతులైన విద్యార్థుల ప్రజ్ఞాలబ్ధి ఎంతకంటే ఎక్కువగా ఉంటుంది? 140 కంటే ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో వీరు శాస్త్రవేత్తలుగా, గణిత శాస్త్రవేత్తలుగా ఏదో ఒక రంగంలో విశిష్టమైనటువంటి సేవలు చేస్తారు. గణితంలో ప్రతిభావంతులైనటువంటి విద్యార్థుల్ని గుర్తించటం ఎలాగో తెలుసుకుందాం. పాఠశాలలో ప్రతిభ గల విద్యార్థుల్ని గుర్తించేటువంటి విధానాలు ఏంటంటే, తరగతి ఉపాధ్యాయుల అభిప్రాయాల్ని సేకరించడం ద్వారా, అలాగే తరగతుల్లో గణితంలోని సాధనా నికషలో పొందినటువంటి మార్కుల ద్వారా, ప్రస్తుత సాధనా నికషల్లో సహజ సామర్థ్య పరీక్షల్లోని మార్కుల ద్వారా, అభిరుచి శోధికలు, వైఖరి మాపనలు పరిశీలించడం ద్వారా, విద్యార్థులతో ముఖాముఖి చర్చల నివేదిక ద్వారా, విద్యార్థిని ప్రతినిత్యం పరిశీలించి గణిత ఉపాధ్యాయుని అభిప్రాయాలు సేకరించడం ద్వారా, అలాగే సరిగా తయారు చేసిన విద్యార్థి ఇంటర్వ్యూ నివేదిక ద్వారా, వీటన్నిటి ద్వారా కూడా ప్రతిభావంతులైన విద్యార్థుల్ని మనము గుర్తించవచ్చు. అలాగే గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థుల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. త్వరితంగా, సులభంగా నేర్చుకుంటారు. బోధన అధ్యయన ప్రక్రియలో అప్రమత్తతోటి పరిశీలిస్తూ ఉంటారు. విషయం గురించి ఎక్కువ విషయ సేకరణ కోసం తెలివైన, ఆలోచించదగిన క్లిష్టమైన ప్రశ్నల్ని అడుగుతూ ఉంటారు. అలాగే సునిశిత పరిశీలన దృష్టి, ఏకాగ్రత, అవధానాన్ని కలిగి ఉంటారు. ప్రశ్నలకు వేగంగా, చురుగ్గా, ఖచ్చితంగా సమాధానాలు చెప్తూ ఉంటారు. అలాగే తమ స్థాయికి మించిన సమస్యలను కూడా అర్థం చేసుకోవడం అనేది వారికి ఉన్నటువంటి గొప్ప లక్షణం. అలాగే పరిష్కరిస్తూ ఉంటారు కూడా. గొప్ప ఇంగిత జ్ఞానాన్ని, ప్రయోగాత్మక జ్ఞానాన్ని, స్వశక్తిని, సృజనాత్మకతని, నూతనత్వాన్ని, ఉపజ్ఞతని ప్రదర్శిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులు చేసే పనులు. అలాగే అపూర్వమైన ఊహాశక్తి, జ్ఞాపక శక్తి, ఆలోచన, హేతువాద శక్తుల్ని కలిగి ఉంటారు. సంబంధాలను కనుక్కోవడంలోనూ, సాధారణీకరణాలు చేయడంలోనూ, ఫలితాలను రాబట్టడంలోనూ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇక గణితానికి ఉన్నటువంటి సహసంబంధాన్ని వెలికి తీసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ప్రతి పరీక్షలో కూడా అత్యధిక ప్రతిభని కనబరుస్తూ ఉంటారు. ప్రజ్ఞా లబ్ధి అనేది 120 నుంచి 140 వరకు ఉంటుంది. ఆ పైన కూడా వీళ్ళు కలిగి ఉంటారు. గణితంలో వాస్తవమైనటువంటి ఆసక్తిని చూపుతూ ఉంటారు. జ్ఞాన సంపాదన, జిజ్ఞాస అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. స్వయం పఠన, స్వయం ప్రకటన స్వేచ్ఛని కోరుతూ ఉంటారు. ఎప్పుడు కూడా గణిత విషయాల గురించి ఆలోచిస్తూ ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి వివిధ కార్యక్రమాల గురించి తెలుసుకొని వాటిలో పాల్గొంటూ ఉంటారు. అయితే బ్రాండ్ వీస్ అనేటువంటి వ్యక్తి 10 సంవత్సరాలు పరిశోధన చేసి దాని ఫలితంగా అతను ఏం గుర్తించాడంటే, ప్రతిభావంతులైనటువంటి విద్యార్థుల్ని 3 కారకాల ద్వారా గుర్తించవచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు. అవి జన్యు కారకాలు, రెండోది ప్రశ్నించే స్థాయి, మూడోది చురుగ్గా స్పందించే లక్షణం. ఈ మూడింటి ఆధారంగా ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించవచ్చు. ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించడానికి 3 కారకాలను తెలియచేసింది ఎవరు అంటే బ్రాండ్ వీస్. ఆ 3 కారకాలు జన్యు కారకాలు, ప్రశ్నించే స్థాయి, చురుగ్గా స్పందించే లక్షణము. గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు పుష్టీకరణ కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం. ప్లేటో ప్రతిభ గల విద్యార్థుల కోసం ఆ రోజుల్లోనే ప్రత్యేక విద్యా కార్యక్రమాలు రూపొందించాడు. విద్యా తత్వశాస్త్రజ్ఞులు వీరికి ప్రత్యేకమైన ఆశ్రమ పాఠశాలను ఏర్పరిచి వారి సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధికి తోడ్పడాలన్నారు.
పుష్టీకరణ కార్యక్రమాలు అనేవి 2 విధాలుగా ఉంటాయి. అవేంటంటే వేరే విద్యా ప్రణాళిక ఏర్పరచటం, ఉన్న విద్యా ప్రణాళికని పుష్టీకరించటం. ఇక ప్రతిభావంతులైన విద్యార్థులకి సరైన న్యాయం చేకూర్చాలంటే ఏం అనుసరించాలో తెలుసుకుందాం. మొదట తరగతిలో లేదా పాఠశాలలోని ప్రతిభావంతులను గుర్తించి వారిని ఒక ప్రత్యేక బృందంగా ఏర్పాటు చేయాలి. అలాగే కఠిన సమస్యల్ని పరిష్కరించడానికి ప్రోత్సహించాలి. వీరికి జిజ్ఞాస తృప్తి పడేటట్లుగా సమగ్రంగా విస్తృతంగా విద్యని అందించాలి. స్వయంగా గ్రంథాలయంలో గ్రంథపఠం చేయడానికి ప్రోత్సహించాలి. అలాగే ప్రతిభావంతులైన విద్యార్థులకి పనికి వచ్చే విధంగా నిత్య నూతనంగా ఉండే గ్రంథాలయ సేవల్ని అందించాలి. వీరికి ప్రజ్ఞతో కూడిన ఎక్కువ నియోజనాలు ఇవ్వాలి. వీరికి వ్యక్తిగత పని కూడా ఎక్కువ ఇవ్వాలి. స్వయంగా జ్ఞానాన్ని అన్వేషించడానికి పరిశోధించడానికి వారిని ప్రోత్సహించాలి. ప్రయోజనకరమైనటువంటి ప్రాజెక్టులు, నియోజనాలు, గణిత నమూనాల తయారీ ఇలాంటి పనులు వాళ్ళకి అప్పచెప్పాలి. గణిత పోటీల్లోనూ సదస్సుల్లోనూ చర్చా గోష్ఠుల్లోనూ పాల్గొనమని ప్రోత్సహించాలి. గణిత క్లబ్బులు, ప్రదర్శనలు, ఫెయిర్స్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించే బాధ్యతలను కూడా వాళ్ళకి అప్పగించాలి. గణితంలో స్వయంగా ప్రయోగాలు చేయటం, పరిశోధన చేయటం ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి. ప్రతిభ గల విద్యార్థుల్ని ఎక్కువ కష్టమైన లెక్కలు సాధించమని చెప్పాలి. అలాగే ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్టుల్లో స్వతంత్రంగా కానీ గ్రూపులో కానీ పనిచేయడానికి ప్రోత్సహించాలి. గణితానికి సంబంధించిన విషయాలపైన వ్యాసాలు రాయడానికి ఆసక్తి, ప్రోత్సాహం లభించేటట్లుగా చేయాలి. వీరికి వేసవి తరగతులు కూడా నిర్వహించాలి. ప్రతిభావంతులకు సంస్థాగతంగా చేపట్టదగినటువంటి ఏర్పాట్లు ఏంటంటే ప్రతిభావంతులను గుర్తించి వారందరినీ ఒక ప్రత్యేక సమూహంగా ఏర్పాటు చేసి వారికి ప్రత్యేకమైన బోధనా పద్ధతుల్ని ఉపయోగించాలి. అలా చేస్తే దాన్నే సమాన సామర్థ్య సమూహాల ఏర్పాటు అని చెప్పి అంటాం. వేసవి కార్యక్రమాలు ఇవి మన దేశంలో ఎక్కువ ప్రాచుర్యంలో లేవు. అంతర్జాతీయ గణిత పోటీ క్రీడోత్సవాలు, ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్స్ అని చెప్పి అంటాం, IMO. వీటి కోసం భారత్ జట్టుని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం కోసం వేసవిలో గణిత శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయబడుతూ ఉన్నాయి. గణిత క్లబ్, గణిత ఉపాధ్యాయ సంఘాలు నిర్వహించేటువంటి మ్యాథమెటికల్ ఒలింపియాడ్స్ లాంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొనడానికి గాను వారిని సంసిద్ధపరచాలి. ఇక గణిత ప్రతిభాన్వేషణ, గణితంలో ప్రతిభావంతులైన విద్యార్థులైన వారిని గుర్తించడానికి వారి విద్యాభ్యాసం నిరాటంకంగా కొనసాగడానికి గణిత ప్రతిభాన్వేషణ పథకాన్ని 1962-63 విద్యా సంవత్సరంలో NCERT న్యూఢిల్లీ వారు ప్రారంభించారు. మొదట ఇవి కేవలం విజ్ఞాన శాస్త్రానికి ఉద్దేశించిన, తర్వాత అన్ని సబ్జెక్టుల్లో వీటి పరిధి పెంచడం వల్ల నేషనల్ టాలెంట్ సెర్చ్ NTS అని చెప్పి పిలుస్తూ ఉన్నారు. NTS పరీక్ష ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెకండరీ విద్యాభ్యాసం ముగిసే లోపే గణితము, విజ్ఞాన శాస్త్రాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి వారికి +2 స్థాయి నుంచి PhD స్థాయి వరకు ఉపకార వేతనాలు ఇవ్వాలి. ఈ ఉపకార వేతనాలని దేశం మొత్తం మీద 750 మందికి, అందులో 70 SC STలకి కేటాయించారట. అప్పట్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులవుతారు. దరఖాస్తు రుసుము ₹10. పరీక్ష 2 స్థాయిల్లో ఉంటుంది. అంటే రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. పరీక్షా పత్రాలు ఆంగ్లంలోను, గుర్తింపు పొందిన ప్రాంతీయ భాషల్లోనూ ఉంటాయి. నిర్ణీత సిలబస్ ఉండదు, కానీ ప్రశ్నలు 7వ తరగతి పరీక్షల స్థాయిలో ఉంటాయి. రాష్ట్ర స్థాయి పరీక్షలో 2 భాగాలు ఉంటాయి. ఒకటేమో మేధాశక్తి పరీక్ష, రెండోది వచ్చేసి పాండిత్య ప్రతిభ పరీక్ష. మేధాశక్తి పరీక్ష అనేది వ్యవధి వచ్చేసి 90 నిమిషాలు, గరిష్ట మార్కులు వచ్చేసి 100 ఉంటాయి. దీనిలో విద్యార్థి తార్కిక జ్ఞానము, హేతువాదన, విశ్లేషణ, సంశ్లేషణ శక్తుల్ని పరీక్షించేటువంటి 100 బహుళైచ్ఛిక ప్రశ్నలను ఇస్తారు. ఇది అందరికీ తప్పనిసరి అన్నమాట. పాండిత్య ప్రతిభ పరీక్షలో పాఠశాల స్థాయి సబ్జెక్టులు గణితము, భౌతిక రసాయనిక, జీవ, ఆర్థిక, భౌగోళిక, పౌరశాస్త్రాలు, చరిత్ర కూడా ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్టుకి 25 మార్కులు. విద్యార్థి ఏదైనా 4 సబ్జెక్టులను ఎంచుకొని బహుళైచ్ఛిక సమాధానం రాయాల్సి ఉంటుంది. రాష్ట్ర స్థాయి ప్రతిభా జాబితాని NCERT న్యూఢిల్లీకి పంపుతుంది. ఈ పరీక్షలు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి జాతీయ స్థాయి పరీక్షకి అర్హులవుతారనమాట. జాతీయ స్థాయి పరీక్ష సాధారణంగా మే నెల 2వ ఆదివారం నిర్వహిస్తారు.
ఈ పరీక్షలో 2 భాగాలు ఉంటాయి. ఒకటేమో మౌఖిక పరీక్ష. దీంట్లో 25 మార్కులు కేటాయించబడుతుంది మౌఖిక పరీక్షలో. మౌఖిక పరీక్షకు హాజరయ్యేటువంటి అభ్యర్థులకి 2వ తరగతి రైలు ఛార్జీలు ఇస్తారు. జూలై నెలలో ఇంటర్వ్యూ అనేది నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇక మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ గురించి తెలుసుకుందాం. గణితంలో ప్రతిభ గల వారిని గుర్తించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సంస్థ ఈ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ అనేటువంటి పరీక్షని ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 500 కేంద్రాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పరీక్షలో పాల్గొన్న విద్యార్థులు మాత్రమే ఇండియన్ నేషనల్ మ్యాథమెటికల్ ఒలింపియాడ్లో పాల్గొనడానికి అర్హులవుతారు. ఈ పరీక్ష యొక్క వ్యవధి ఎంత ఉంటుందంటే 3 గంటలు ఉంటుంది. 4 స్థాయిల్లో జరుగుతూ ఉంటుంది ఈ పరీక్ష అనేది. హై స్కూల్ విద్యార్థుల స్థాయి, ఇంటర్మీడియట్ విద్యార్థుల స్థాయి, డిగ్రీ విద్యార్థుల స్థాయి, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి అని చెప్పి 4 స్థాయిల్లో ఈ పరీక్ష అనేది జరుగుతుంది. హై స్కూల్ విద్యార్థుల స్థాయిలో రాష్ట్ర సిలబస్ కానీ లేదా ఐసిఎస్ఈ సిలబస్ ఉంటుంది, లేదా సిబిఎస్ఈ సిలబస్ ఉండవచ్చు. 9 లేదా 10వ తరగతి చదివే విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. ఇంటర్మీడియట్ విద్యార్థుల స్థాయి, ఇంటర్మీడియట్ 1, 2వ సంవత్సరం విద్యార్థులు ఐసిఎస్ఈ, సిబిఎస్ఈ ప్రణాళికలో 11, 12 తరగతులు చదివే విద్యార్థులు అర్హులవుతారు ఈ పరీక్ష రాయడానికి. ఇక డిగ్రీ స్థాయి విద్యార్థుల స్థాయి చూస్తే బిఏ, బిఎస్సి, బీటెక్ చదివేటువంటి విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులవుతారు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 1వ, 2వ సంవత్సరం చదివేటువంటి ఎంఏ, ఎంఎస్సి, ఎంఈ, ఎంటెక్ విద్యార్థులు అర్హులవుతారు. ఇక ఒలింపియాడ్ ఫలితాలు ఏపీ, ఏఎంటీ వారి జర్నల్స్లోను, వార్తాపత్రికల్లోనూ ప్రచురించడం అనేది జరిగిద్ది. ఈ పరీక్షల్లో అర్హులైన మొదటి 20 మంది మాత్రమే ఇండియన్ నేషనల్ ఒలింపియాడ్లో పాల్గొనడానికి అర్హులవుతారు. ఈ పరీక్షలే కాకుండా గణిత విజ్ఞాన శాస్త్రాల అధ్యయన సంఘం విజయవాడ వాళ్ళు నేషనల్ మ్యాథమెటిక్స్ సైన్స్ టాలెంట్ టెస్ట్ అని నిర్వహిస్తూ ఉంటారు. డాక్టర్ డిఎన్ రావ్ అవార్డు కౌన్సిల్ హైదరాబాద్ వాళ్ళు 1988-89 సంవత్సరం నుంచి సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ని నిర్వహిస్తూ ఉన్నారు. గణిత పోటీలు, వింత చదరాలు, పూరణలు, పద శోధనలు, గణిత పోటీలు మొదలైనవన్నీ శతాబ్దాలుగా గణిత శాస్త్ర అభివృద్ధికి దోహదపడుతూ ఉన్నాయి. క్రీస్తు శకం 1400 సంవత్సరాల క్రితమే గణిత పోటీ పరీక్షల ప్రాముఖ్యతని భారతీయులు గుర్తించినట్లుగా తెలుస్తూ ఉంది. 16వ శతాబ్దంలో టార్టాగ్లియా అనే గణిత శాస్త్రవేత్త గణిత సమస్యల్ని, ప్రహేళికల్ని భోజనానంతరం వినోదానికి ఉపయోగించేవాడట. రాతపూర్వకమైన గణిత పోటీ పరీక్ష మొదటిసారిగా 1894లో హంగేరీ భౌతిక శాస్త్రాల సంఘం వారు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త జొరాండో ఇటోవస్ గౌరవార్థం నిర్వహించారట. విద్యార్థుల్లోని గణిత ప్రతిభను గుర్తించి అర్హులైన వారికి తగిన శిక్షణనిచ్చి గణిత శాస్త్ర అధ్యయనం పట్ల సరైన దృక్పథంతో వ్యవహరించి శాస్త్రాభివృద్ధికి వారు ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ప్రపంచవ్యాప్తంగా గణిత పోటీ క్రీడోత్సవాలు, మ్యాథమెటికల్ ఒలింపియాడ్స్ పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గణిత శాస్త్ర అధ్యాపకుల సంఘం ఏపీఏఎంటీ హైదరాబాదులో ఉందమ్మా. ఇది భారత గణిత శాస్త్ర ఉపాధ్యాయ సంఘం ఏఎంటిఐ, ఇది చెన్నైలో ఉంది. ఢిల్లీ అసోసియేషన్ ఆఫ్ మ్యాథమెటిక్స్ టీచర్ డిఏఎంటి ఇలాంటి సంస్థలు ప్రతి ఏటా కూడా గణిత పోటీ క్రీడోత్సవాలని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రథములుగా విజేతలైన వారికి ఇచ్చేటువంటి బంగారు పథకాల పేర్లు ఏంటంటే ఆచార్య మీనాక్షి సుందరం జ్ఞాపకార్థం జూనియర్స్ విభాగంలో వారికి బంగారు పథకాన్ని ఇవ్వడం జరుగుతుంది. సీనియర్స్ విభాగంలో ఆచార్య సిఎల్ భట్నాగర్ జ్ఞాపకార్థం బంగారు పథకం ఇస్తారు. ఇక డిగ్రీ వారికి అయితే రామానుజన్ జ్ఞాపకార్థం బంగారు బహుమతిని ఇస్తారు. అలాగే పీజీ వారికి ఆర్యభట్ట జ్ఞాపకార్థం బంగారు పథకాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక అనుబంధ పాఠ్య సామాగ్రి చూసినట్లయితే గణిత ఒలింపియాడ్, ఐఐటి ప్రవేశ పరీక్షలు, జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షలు లాంటి వాటిలోనూ గణితాంశాలను సంపాదించి ఉపాధ్యాయులు వీరితో సాధింపచేస్తూ ఉండాలి. అలాగే ఇక బోధనలో సహాయకుల గురించి తెలుసుకుందాం. ఒక తరగతిలోని ప్రతిభావంతుల సంఖ్య స్వల్పంగా ఉంటే వారికి ప్రత్యేక తరగతిని ఏర్పాటు చేసి బోధించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అందువల్ల వాళ్ళని ఉపాధ్యాయుడు బోధనలో తనకు సహాయకులుగా తీసుకొని
తాను ఏమైతే బోధించాలనుకుంటున్నాడో ఆ అంశాలని మిగిలిన వారికి చెప్పించాలి. అలా చెప్పించడం వల్ల ఏమైందంటే వాళ్ళ స్థాయికి దిగి ఏ విధంగా చెప్పవలసి వస్తుందనేది తెలుసుకుంటారు. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసి గణితంలో మంద అభ్యాసకులు. సాంకేతిక పరంగా విద్యలో వెనకబట్టాన్ని తన తరగతిలోని తోటి వారితో సమాన స్థాయిలో కాకుండా తక్కువ స్థాయిలో ఉన్నవారు అని నిర్వచించిన వారు సర్ సిరిల్ బర్టన్. ఎఫ్జే షానేలో ఏం నిర్వచించాడంటే మందకొడి విద్యార్థులకు సంబంధించి 85 కన్నా తక్కువ ప్రజ్ఞ లబ్ధి కలవారు సాధారణంగా అధ్యయనంలో తగినంత శక్తి సామర్థ్యాలు లేనివారని మందకొడి విద్యార్థులని తెలియజేశాడు. సాధారణంగా వెనుకబడినతనం 4 రకాలుగా ఉంటుంది. మందకొడి విద్యార్థులు వెనకబడటానికి ప్రథమ కారణం ఏంటంటే వారి ప్రజ్ఞా లోపమే. కాబట్టి వీరి సాధన కరికులంలోని అన్ని సబ్జెక్టుల్లో అల్పస్థాయిలో ఉంటుంది మందకొడి విద్యార్థులది. కాబట్టి వీరిని సాధారణ వెనుకబడిన తనం అని చెప్పి అంటారు. మరికొంతమంది విద్యార్థులు మందకొడి విద్యార్థులు కాదు, కానీ వారు కూడా సాధారణంగా వెనుకబడుతూ ఉంటారు. ఉపాధ్యాయుని యెడల అనుకూల వైఖరి లేకపోవటం వల్ల, పాఠశాలకు సరిగ్గా హాజరు కాకపోవటం వల్ల, తరచుగా పాఠశాలలను మార్చడం వల్ల, అనుచితమైన బోధనా విధానాల వల్ల వాళ్ళు వెనకబడిన విద్యార్థులుగా మారిపోతారు. కొంతమంది విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల్లో మాత్రమే వారి సాధన అసంతృప్తికరంగా ఉంటుంది. ఇటువంటి వారిని ప్రత్యేక వెనుకబడ్డ విద్యార్థులు అని చెప్పి అంటారు. మరికొంతమంది విద్యార్థులు కేవలం గణితంలో మాత్రమే ప్రత్యేకంగా వెనుకబడి ఉంటారు. గణితంలో వెనుకబడినటువంటి ఆ మంద అభ్యాసకుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మంద అభ్యాసకుల ప్రజ్ఞాలబ్ధి తక్కువగా అంటే 70 నుంచి 90 మధ్యలో ఉంటుంది. వీరిలో చురుకుదనము, చొరవ, ఉత్సుకత తక్కువగా ఉంటాయి. వీరిలో చురుకుదనము, చొరవ, ఉత్సుకత అనేవి తక్కువగా ఉంటాయి. జ్ఞాపక శక్తి బలహీనంగా ఉంటుంది. ఆలోచన శక్తి, ఊహాశక్తి, పఠనాశక్తి, ఏకాగ్రత ఇవన్నీ కూడా తక్కువగానే ఉంటాయి. తప్ప ఒప్ప అనేది కూడా కనుక్కోలేరు. వీరు మూర్త భావనలని అర్థం చేసుకుంటారు, కానీ అమూర్త భావనలతోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక గణితంలో విద్యార్థి వెనకబడటానికి కారణాలు తెలుసుకుందాం. శారీరక అంగవైకల్యము. శారీరక అంగవైకల్యం గల విద్యార్థులు ఆత్మన్యూనతా భావాన్ని పెంచుకొని తద్వారా సాంఘిక ఉద్రేకాల వల్ల బాధపడతారు. తెలివి తక్కువతనం. సాధారణంగా తెలివితేటలు లేని విద్యార్థి సిద్ధాంతాలను గుడ్డిగా జ్ఞాపకం పెట్టుకుంటాడు, కానీ సరైన కారణాలతోటి సిద్ధాంతాలను ఉపయోగించి సమస్యల్ని సాధన చెయ్యడు. ఇక గణితంలో సామర్థ్యం లేకపోవటం మూడోది వెనకబడటానికి కారణం. జ్ఞానము, సరైనటువంటి అవగాహన లేకపోవటం. గణిత భాష పదాలు, గుర్తులు, సూత్రాలు, పటాలు, చిత్రాలు ఇలాంటివి గుర్తుంచుకోలేకపోవటం. అలాగే గణిత భావన పట్ల అవగాహన లేకపోవటం. గణితంలోని భావాలు, నిత్య సత్యాలు, మూలాధార పద్ధతులు, విధానాలు పట్ల జ్ఞానము, అవగాహన లేకపోవటం. అలాగే కొన్ని విషయాల్లో యోగ్యత లేకపోవటం వల్ల లెక్కల్ని స్వతంత్రంగా చేయడం, అలాగే విషయ సేకరణ, విశ్లేషణ, సంశ్లేషణ చేయడం లాంటి వాటిలో యోగ్యత లేకపోవటం. ఆలోచించడం, తన ఆలోచనల్ని సంక్షిప్తంగా కాకుండా ఖచ్చితంగా ఒక పద్ధతి ప్రకారం గణిత భాషని ఉపయోగించి వ్యక్తీకరించడం, ఇలాంటి వాటిలో యోగ్యత లేకపోవటం వల్ల కూడా అతను వెనుకబడేటువంటి అవకాశం ఉంది. ఇక కొన్ని విషయాల్లో నైపుణ్యం లేకపోవటం వల్ల కూడా గణితంలో విద్యార్థి వెనుకబడుతూ ఉంటాడు. అంటే గణిత భాషని ఉపయోగించడంలో నైపుణ్యం లేకపోవటం, రేఖాగణితంలో పటాలు గీయటంలో నైపుణ్యం లేకపోవటం, బరువుల, కొలతల పద్ధతులని తెలుసుకోవటంలో నైపుణ్యం లేకపోవడం, గ్రాఫులు గీయడం, సాంఖ్యక శాస్త్ర పట్టికల్ని తయారు చేయడం వంటి అర్థాలని తెలియజేయటంలో నైపుణ్యం లేకపోవటం, గణిత పట్టికల్ని, తయారీగా ఉన్నటువంటి పట్టికల్ని ఉపయోగించడంలో నైపుణ్యం లేకపోవటం, అలాగే కొన్ని విషయాల్లో సామర్థ్యం లేకపోవటం వల్ల కూడా గణితంలో విద్యార్థి వెనుకబడుతూ ఉంటాడు. త్వరితము, సంక్షిప్తత, ఖచ్చితత్వము, పరిశుభ్రత ఇలాంటి వాటిని గణితంలో పాటించడంలో సామర్థ్యం లేకపోవడం వల్ల, మౌఖికంగా, మానసికంగా గణాలు చేయడంలో సామర్థ్యం లేకపోవడం వల్ల, సరిగా ఆలోచించటం, కారణాల నుంచి ఊహించిన విషయాలున్న సాధారణీకరణం చేయడంలో సామర్థ్యం లేకపోవటం,
గణిత పరికరాలను పనిముట్లని సరిగా ఉపయోగించడంలో సామర్థ్యం లేకపోవటం, ఇవన్నీ కారణాలు గణితంలో విద్యార్థి వెనుకబడటానికి కారణాలు అవుతాయి. గణితం పట్ల ఆసక్తి లేకపోవటం గురించి తెలుసుకుందాం. బోధనా పద్ధతుల ఎంపిక లోపం, గణితంలో అనుకూల వైఖరి లేకపోవటం, అభ్యసన పద్ధతుల్లో లోపము, ఇటువంటి వాటి వల్ల గణితం అంటే నిర్లక్ష్యం ఏర్పడుతుంది. తల్లిదండ్రులు పిల్లల్ని ఇంజనీర్లుగా తయారు చేయాలనే అత్యుత్సాహము, అత్యాశ వల్ల పిల్లలకి ఇష్టం లేకపోయినా సరే గణితాన్ని తప్పనిసరిగా వారి శక్తికి మించి నేర్చుకోవలసి వస్తూ ఉంది. ఇక అనుచితమైన బోధనా విధానం, తరగతిలో బోధన తప్ప వేరే ఏ విధమైన మార్గదర్శకత్వం లేకపోతే విద్యార్థులు ఖచ్చితంగా గణితంలో వెనుకబడతారు. అనుచితమైన ఉపాధ్యాయుని ప్రవర్తన వల్ల కూడా గణితంలో విద్యార్థులు వెనుకబడేటువంటి అవకాశం ఉంది. గణితోపాధ్యాయునికి ఓర్పు లేకపోవటం వల్ల అతను బోధించే గణితం పైన ఆసక్తిని కోల్పోయి గణిత అభ్యాసంలో వెనుకబడిపోతారు. వ్యక్తిగత అవధానం లేకపోవటం, వ్యక్తిగత మూల్యాంకనం చేయకపోవడం వల్ల సగటు కంటే తక్కువ తెలివి గలవారు మరీ వెనకబడటానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే క్రమరహితమైనటువంటి హాజరు, గణితంలో ఒక భావన పైన మరి ఒక భావన అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఏ కారణం వల్ల అయినా సరే విద్యార్థి తరగతులకు హాజరు కాలేకపోతే తర్వాత రోజుల్లో చెప్పేటువంటి విషయాన్ని గ్రహించుకోలేక వెనకబడటానికి అవకాశం అనేది ఉంది. ఇక బదిలీ సమస్య, తల్లిదండ్రులకి ఉద్యోగరీత్యా వేరొక చోటికి బదిలీ అవ్వడం వల్ల విద్యార్థిని వేరొక పాఠశాలలో చేర్పిస్తారు. అలా చేర్పించడం వల్ల కొత్త వాతావరణంలో సర్దుకొని అభ్యసన కార్యక్రమాలు దారిలో పడటానికి కొంత సమయం అనేది పడుతుంది. కొన్ని సందర్భాల్లో మొదటి పాఠశాలలో చెప్పవలసి ఉన్న పాఠాలు రెండవ పాఠశాలలో పూర్తి చేయబడి ఉండటం వల్ల ఆ విషయాల్లో విద్యార్థి వెనకబడటానికి అవకాశం ఉంది. అనుకూలంగా లేని ఇంటి వాతావరణం వల్ల కూడా విద్యార్థి వెనకబడేటువంటి అవకాశం ఉంది. చికాకులు ఉండి అనుకూలంగా లేని ఇంటి పరిస్థితుల వల్ల విద్యార్థులు తరగతిలో ఏకాగ్రత కోల్పోయి అభ్యసన కార్యక్రమంలో క్రమంగా వెనుకబడుతూ ఉంటారు. చదువుకి ఆటంకం కలిగేటట్లు విద్యార్థిని ఇంటి పనుల్లో ఎక్కువగా ఉపయోగించడం కూడా వెనకబడటానికి కారణమవుతూ ఉంది. ఉద్వేగ విషమ యోజనం, ఉద్వేగాల మీద నియంత్రణ లేని వారు, అసహనపరులైన వాళ్ళు నిర్ణీత సమయంలోనే తమకిచ్చినటువంటి పనిని పూర్తి చేయడానికి సంసిద్ధులై ఉంటారు కాబట్టి కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. దానివల్ల విశ్వాసాన్ని కోల్పోయి వైఫల్యాన్ని పొంది అభ్యాసంలో వెనుకబడతారనమాట. ఇక దస్తూరి సరిగా లేకపోవటం వల్ల కూడా, అంటే చేతిరాత సరిగా లేకపోవటం వల్ల కూడా వెనకబడటానికి అవకాశం ఉందట. దస్తూరి సరిగా లేకపోవటం, వ్యక్తీకరణలో లోపం, పటాలు గీయటంలో నైపుణ్యం లేకపోవటం వల్ల కూడా గణిత శాస్త్రంలో వెనుకబడటం జరుగుతుంది. అయితే గణితము వారి అవసరాలకి తగినది కాదు అనుకోవటం వల్ల కూడా వెనకబడతారట. రేఖాగణితం, బీజగణితం అధ్యయనం చేయడం పనికిరానివిగాను, తన మేధాశక్తికి తగందిగాను భావిస్తారట కొంతమంది. బోధించే ఉపాధ్యాయునికి ఆసక్తి లేకపోవడం వల్ల, మందాభ్యాసకుల అధ్యయనం పట్ల ఉపాధ్యాయులకు దయ లేకపోవడం మందాభ్యాసకుల గణితంలో వెనుకబడటానికి ప్రధాన కారణాలు అవుతూ ఉన్నాయి. మందాభ్యాసకుల అభివృద్ధికి 2 పద్ధతులు తోడ్పడుతూ ఉంటాయి. ఏంటంటే అవి గణితంలో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా ఒక తరగతిని ఏర్పరచడం, ప్రత్యేక తరగతి కాకుండా ఒకే తరగతిలోనే మందాభ్యాసకులకు ప్రత్యేకమైన కార్యక్రమాలు అమలుపరచడం, మందాభ్యాసకులకు చేయడం ద్వారా అభ్యసనం అనే సూత్రాన్ని అనుసరించి బోధించడం, అంటే కృత్యాల ద్వారా, ఆటల ద్వారా, ప్రయోగాల ద్వారా నేర్పించడం. ఇక మందాభ్యాసకుల కోసం అనుబంధ సామాగ్రిగా క్రీడలు, వ్యాసంగాలు, ప్రయోగశాల కృత్యాలు, అలాగే వాటి లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. సామాగ్రి అతి తక్కువ పట్టణ స్థాయి ఉండి ఆసక్తికరంగాను కొత్తదనంతోనూ ఉండాలి. అలాగే క్యాలిక్యులేటర్సు, కంప్యూటర్సు, అలాగే ప్రత్యేకమైన పాఠ్యపుస్తకాలు అవసరం లేని విధంగా తయారు చేసుకోవాలి. తరచుగా లోప నిర్ధారణ పరీక్షలు నిర్వహించి వారి లోపాలు గుర్తించాలి. దోష నివారణ లేకుండా దోష సవరణ బోధన అందించాలి. వారి మానసిక స్థాయికి అనువైన, వారి అవసరాలకు అనువైన పాఠాలనే బోధించాలి. తరగతి చాలా చిన్నదిగా ఉండాలి. అంటే 20 నుంచి 30 మంది విద్యార్థులు ఉండాలి. ప్రతి ఒక్క విద్యార్థి మీద ఉపాధ్యాయుడు శ్రద్ధ చూపాలి. బోధన అనేది వీలైనంత వరకు వ్యక్తిగతంగా ఉంటే బాగుంటుంది. మందకొడి విద్యార్థుల ఆసక్తులు, అభిరుచులకు అనుగుణంగా పాఠ్యాంశాలు ఎంపిక చేసుకోవాలి.
ఉపాధ్యాయుడు విద్యార్థులకు గణితంలో అభిరుచి పెంపొందించాలి. గణితంలోని మౌలిక విషయాలను ఉపాధ్యాయుడు శ్రద్ధగా జాగ్రత్తగా బోధించాలి. మంద అభ్యాసకులు పరిణతి చెందినవారు కాదు కాబట్టి ఉపాధ్యాయులు వారికి ధైర్యం చెప్పి గణిత అధ్యయనంలో వారికి సహాయపడాలి. అలాగే వారి ప్రవర్తన పట్ల చికాకు పడి వారిని తరగతి గది నుంచి బయటికి పంపించడం అలాంటి కార్యక్రమాలు ఉపాధ్యాయుడు చేయకూడదు. అలాంటివి చేయడం వల్ల వారి వినాశనానికి ఉపాధ్యాయులు కారకులవుతారు. ఉపాధ్యాయుడు తనకు వచ్చినటువంటి కోపాన్ని విద్యార్థి ప్రయత్న లోపం పట్ల చూపాలి, కానీ అతని తెలివి తక్కువతనాన్ని ఎప్పుడూ ఎద్దేవా చేయకూడదు. గణితం 2వ పీరియడ్లో బోధించాలి. వరుసగా 2 పీరియడ్లు గణిత బోధనకి ఉండరాదు. ప్రోత్సాహకాలు ఇవ్వాలి. మంద అభ్యాసకులకి తగిన ప్రేరణ కలుగజేయాలి. ప్రతి సంవత్సరం కూడా వైద్య పరీక్ష చేసి ఫలితాలని జాగ్రత్తగా రికార్డు చేయాలి. గణిత తరగతుల్లో మందకొడి విద్యార్థుల క్రమ హాజరుకి ప్రాధాన్యత ఇవ్వాలి. పరిశుభ్రంగా ఖచ్చితంగా లెక్కలు చేయాలని చెప్పి విద్యార్థిని ఆదేశించాలి. మంద అభ్యాసకుల్లో అభిరుచిని కలిగించే దృశ్య శ్రవణ ఉపకరణాలను వినియోగించాలి. మంద అభ్యాసకుల కోసం అనువైన స్నేహపూరితమైన సహజ వాతావరణాన్ని కల్పించాలి. ఒక పాఠం పూర్తిగా అర్థమైన తర్వాతే కొత్త పాఠం మొదలుపెట్టాలి. మంద అభ్యాసకుల విషయంలో వారి తల్లిదండ్రులకి మొట్టమొదటగా శిక్షణ ఇవ్వాలి, సూచనలు కూడా ఇవ్వాలి. అలాగే గణితాన్ని విద్యార్థుల నిత్య జీవితానికి అన్వయించాలి. ఇక కొన్ని ఇతర పద్ధతులు. ఉపాధ్యాయుడు సమర్థుడై నాయకుడిలా ఉండాలి. అలాగే ప్రతి విద్యార్థి పేరు కూడా ఉపాధ్యాయుడు గుర్తుంచుకోవాలి. విద్యార్థుల వెనక ఉండే సాంఘిక విద్యా పరిస్థితులు తెలుసుకోవాలి. మందకొడి విద్యార్థుల్ని ముందు బెంచీల్లో కూర్చోబెట్టాలి. తగిన పాఠ్య ప్రణాళిక తయారు చేసుకుని అవసరమైన బోధనా పరికరాలు వినియోగించాలి. పాఠం బోధించేటప్పుడు తరగతిలో తిరుగుతూ విద్యార్థులను ప్రశ్నిస్తూ వారికి తగు విధంగా సహాయపడాలి. వారి ప్రవర్తన సరిగా లేకపోతే వెంటనే సరిదిద్దాలి. గణిత అధ్యయనంలో వారిని ప్రోత్సహిస్తూ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. మంద అభ్యాసకులకి కొన్ని మాదిరి కృత్యాలు ఇవ్వాలి. ఇక్కడ కొన్ని బిందువులు ఇచ్చారు. ఈ కొన్ని బిందువుల్ని మనము గుర్తించి రేఖాఖండాలను కలిపితే ఒక కారు బొమ్మ అనేది ఏర్పడుతుంది. ఇటువంటివి కల్పించడం వల్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరిగి వారు మంచి ప్రయోజకులు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.